హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. నేను చేసిన తప్పేంటి అది నేను మీకు చెప్పబోయే ముందు ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది. కొత్తగా ఎవరైతే వెహికల్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. అందుకే కొంతమందికి షేర్ చేయండి. ఆ తప్పేందో నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సిఎన్జి ప్రాబ్లం, ముఖ్య ప్రాబ్లం ఏంటంటే సిఎన్జి నేను చేసిన తప్పు అందులోనే ఉంది. అసలు ట్విస్ట్ ఏందనేది ముందు చెప్తాను, నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఏమైందంటే షోరూమ్ పోయినప్పుడు అన్న మనకు దీనికి వచ్చేసి 6,84,000 ఏమో చెప్పారు. అంత డిజిట్ నాకు అంత గుర్తులేదు. అంటే అందాదా ఒక 10,000 20,000 తక్కువ 7 లక్షలు. అయితే ఆడిపోగానే మనోడు ఏమన్నాడంటే సిఎన్జికి వచ్చేసి 1,10,000 ఎక్కువ చెప్పిండు, మన పెట్రోల్కి వచ్చేసి 1,10,000 తక్కువ చెప్పిండు. అమ్మ మంచిగా ఉంది, మనకు 1,10,000 తక్కువ అని చెప్పి నేను షోరూమ్ నుంచి చిన్నగా నిమ్మలంగా బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిన, సిఎన్జి ఆయనకు ఫోన్ చేసిన. నాన్న మనకాడ సిఎన్జి ఎట్లుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తారట. కానీ కొంతమంది నెంబర్లు అడుకుంటూ టకటక ఫోన్ చేసి చేస్తాను నాన్న, మనకు 55,000 60,000 అయిపోతుంది అన్న, మంచిగా ఇంకా కావాలంటే మంచి కంపెనీది అయితే ఇంకో 5,000 6,000 ఎక్కువ పెట్టుకుంటే ఎక్సిడెంట్ ఉంది అది ఇది అని అన్నారు. 70,000 60,000 చెప్పిర్రు, అంత గుర్తులేదు. ఏమో మంచిగా ఉందిరా అయ్యమ్మ, 1,10,000 ఏడా 70,000 ఏడా 30,000 అటు ప్లేస్ అయ్యి ఒక 40,000 దాకా ఇట్టనే సేఫ్ అవుతాను కదా అని, ఏమో 1,40,000 సేఫ్ అవుతాను, ఇంకేంది రా ఆయన కథ అని జేబులో నొక్కోవచ్చు 40,000 అనుకున్నా. అసలు జరిగిన కథ అదే అని చెప్పి నేను ఏం ఆలోచించకుండా షోరూమ్ వాళ్ళు కూడా నాకేం చెప్పలే. అన్న మరి రేపు సిఎన్జి ఫిట్టింగ్ చేసుకుంటే నీకు ప్రాబ్లం ఉంటుంది, నీకు వారంటీ రాదు ఇంజన్కి ఏమైనా అయితే నాకేం చెప్పలేదు. సర్లే అనుకున్నా, మంచిగా పోయింది, అంత మంచిగా ఉంది. బండి తీసుకొని బయటకు వచ్చినాం. ఇక సిఎన్జి ఫిట్టింగ్ చేద్దామని తిరుగుతాను. ఇక చూస్తున్నారు కదా మీరే వీడియోలలో, మన రిజిస్ట్రేషన్ కోసం ఏడ రిజిస్ట్రేషన్ కాదని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం కొన్ని రోజులు ఒక 2 వారాలు ఆగినాం. మళ్ళీ ప్లస్ ఇక వచ్చి మాడిఫికేషన్కు ఈ సిఎన్జి కోసం రిజిస్ట్రేషన్ అయినాక అన్నీ చెప్దాం అనుకున్నాం. మీరు అన్ని వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. అంత బాగానే ఉంది. ఇక సిఎన్జి కాడికి వచ్చినాం. సిఎన్జి కాడికి వచ్చినాక ఒక ఆయన 50,000 అన్నాడు, ఒక ఆయన 60,000 అన్నాడు. ఇక అవన్నీ పాతయి పోతాయి, ఇక గినిపోయినాయి అవి వేస్తే కొద్దిగా తక్కువనట. మంచి కొత్త అన్నీ కొత్త వేస్తే కొద్దిగా 65,000 70,000 అటు సిఎన్జిలకు. సరే ఇదంతా పక్క పెడితే ఏమైంది, అసలు కథ ఈడికి వచ్చింది. ఒక అన్న ఉండే, అరే మరి నువ్వు సిఎన్జి ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టిస్తున్నావు కదా, మరి నీ ఇంజన్కి ఏమైనా అయితే ఎట్టరా బాబు అన్నాడు. అయితే నేను అనుకున్నా సర్లే వాము ఇది కూడా కరెక్టే, మరి మనోడు మంచిగా చెప్పిండు, దేవుని లెక్క చెప్పిండు అనుకోని నేనేం చేసిన, షోరూమ్కి ఫోన్ చేసి అన్న మరి ఎట్టనే మరి ఇట్లా బండికి ఇట్లా మరి మీరు నాకు సిఎన్జి అయితే మరి నాకు మొదలు చెప్పబోతే మరి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకుంటాను అంటే, ఏం కాదు చేయించుకో, కానీ సిఎన్జి వల్ల మీ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మేము వారంటీ ఇవ్వమంటాను. ఇదే కదా. ఇప్పుడు రేపు ఉట్టి ఏదైనా ఏదైనా ఏం పోయినా కూడా ఆఖరికి ఏమంటారు, సిఎన్జి ఉంది అందుకే ఖరాబ్ అయింది అంటారు. ఇది మాత్రం పక్క. అట్లా అనుకుని ఇట్లా ఆలోచించిన అది పోయింది ఇది పోయింది. ఇక నిమ్మలంగా సర్లే అనుకున్నా సిఎన్జితోనే. సరే నాకు ఫస్ట్ అంత అర్థం కాలే, సిఎన్జితోనే కదా, సిఎన్జి వల్ల ప్రాబ్లం ఏం రాకపోతే సిఎన్జి వల్ల ప్రాబ్లం ఏం వస్తే సర్లే పెట్టించుకుందాం అని నిమ్మలంగా సిఎన్జి అన్న దగ్గర పోయినా. ఆయన పోతే ఏమన్నాడు, అన్న మన బండి ఎంత తిరిగింది అన్నాడు. అన్న 1,350 తిరిగిందే ఇప్పటివరకు అని చెప్పిన. 1,350 తిరిగిందంటే ఆ నుండి అన్న 1,350కి నీ బండిలే ఏదైనా పోయినా ఏదైనా మంచి అయినా చెడైనా కూడా కనీసం 4,000 నుంచి 5,000 కానీ 6,000 కానీ కనీసం ఒక 8-10,000 అయినా తిరగాలన్న. అట్లా తిరిగితేనే మన ఇంజన్ కరెక్ట్ ఉందా లేదా, మా ఇంజన్లు కొన్ని ఫెయిల్ అయ్యేవి ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడ్డగా ఉన్నాయి. అది మనకు తెలవాలంటే ఎటు కాదన్నా కూడా కొన్ని కిలోమీటర్లు 1,000 కిలోమీటర్లు 8,000 10,000 అట్లా తిరగాలన్నా అని చెప్పి ఆన చెప్పాను. ఇక అనుకున్నా, అమ్మ నాయన ఈయనట చెప్తాడు ఆయన అట చెప్తాడు, రేపు సిఎన్జి ఫిట్టింగ్ చేయించుకోవాలంటే ఎట్లాగే భయమైంది. అందుకే మీరు చేయాల్సింది కూడా, నేను కొత్త వెహికల్ ఎవరైతే తీసుకుంటారో పెట్రోల్ వెహికల్ ఖచ్చితంగా షోరూంలోనే తీసుకోర్రి. ఇది నేను చేసిన తప్పు ఇదే. అందుకోసమే నేను మీకు ఇంతగానో చెప్తున్నాను. నేను చేసిన తప్పు ఏంటంటే బండి పెట్రోల్ వెహికల్ ఒకటి తీసుకోవడం, అంటే దాంతోపాటు సిఎన్జి 2 తీసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది లేకపోయేది. ఈరోజు పెట్రోల్ ఒకటి తీసుకోవడం వల్ల నేను బయట సిఎన్జి ఫిట్టింగ్ చేపిద్దామంటే ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా వారంటీ 1 ఇయర్ వరకు రాదు. అంటే 1 ఇయర్ వారంటీ ఇచ్చారు మన ఇంజన్కి. ప్రతి ఒక్క కొత్త బండి ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళు ఇస్తారు, 1 సంవత్సరం వరకు అనుకుంటారు. మనకు సంవత్సరానికి ఇచ్చారు. ఆ సంవత్సరం వరకైనా మనకు వారంటీ రావాలంటే సిఎన్జి ఫిట్టింగ్ చేయించుకోవద్దు అంతే. ఇక ఒకవేళ సిఎన్జి మంచిగా ఉన్న మన గ్యాస్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఆఖరికి ఇంజన్ ప్రాబ్లం వస్తే అన్న నువ్వు సిఎన్జి ఫిట్టింగ్ చేసుకోవడం వల్లనే వచ్చింది అని అంటూ కావచ్చు. నాకు తెలిసినంత వరకు అది ఇక ఎంతవరకు తర్వాత అది ఇంతవరకు మనకి అట్లాంటి అనుభవం లేదు కాబట్టి నేనేం చెప్పలేను. ఖచ్చితంగానైతే అదే అంటారు. అందుకోసం నేను అది తీసుకోపోవడం వల్ల ఇప్పుడు నేను సిఎన్జి ఫిట్టింగ్ చేయించుకున్నా బండికి ఏదైనా కూడా నేను చేయించుకోలేని పరిస్థితి. అందుకే ఫస్టే నేను బండి పెట్రోలు ప్లస్ సిఎన్జి తీసుకుంటే అయ్యిపోయేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సిఎన్జి ఫిట్టింగ్ చేయిద్దామన్నా కూడా 5,000 6,000 తిరగాలన్నట. అట్లా పోతే పోనీ నీ ఇంజన్కి ఏదైనా ఇంకో
10,000 తిరిగినాక సిఎన్జి ఫిట్టింగ్ చేయించుకుంటా. సిఎన్జి ఫిట్టింగ్ చేయించుకొని బండికి ఏదైనా ఏం పోయినా కూడా మా అంటే ఇంజన్కు ఒక 40,000 50,000 పెడితే వస్తుంది మళ్ళీ ఇంజను. కాకపోతే ఏంటంటే కొత్త ఇంజన్ పోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు తోలేమన్నట్టు కూడా కాదు, మనం కొని 10 రోజులు కూడా కావట్లేదు. అందుకోసం మీరు కూడా ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా సిఎన్జి పెట్రోల్ కమ్ తీసుకుంటే, పెట్రోల్ సిఎన్జి 2 తీసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే నేను గుజరాత్ ఎందుకు వెళ్తున్నా, ఇప్పుడు ఎట్లాగో మన 1300 అయింది కాబట్టి ఫస్ట్ సిఎన్జి ఫిట్టింగ్ చేయించట్లేము. 5-6 వేలు 7-8 వేలు తిరిగిన తర్వాత మనం ఇప్పుడు ఎట్లా గుజరాత్ పోవడానికి ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నాం ప్రజెంట్. మనం హైదరాబాద్ నుంచి అక్కడి వరకు 1250 అంతగానో కరెక్ట్ 1300 వేసుకొని 1300 2600 మధ్యలో అటు ఇటు అయినా పోయి 2700 ఆ టైప్లో వస్తుంది. ఇప్పుడు ఈ 1300 మొత్తం టోటల్గా 3 + 4,000 అవుతుంది. ఇక్కడికి వచ్చినాక కూడా 4,000 అవుతుంది. అటు ఇటు 5,000 6,000 కాగానే కరెక్ట్ హైదరాబాద్కి రాగానే ఊర్లోకి పోవడం అటు ఇటు కొద్దిగా 5-6 వేలు వచ్చిన తర్వాత అప్పుడు సిఎన్జి ఫిట్టింగ్ చేపిస్తున్నా. చూద్దాం తర్వాత సిఎన్జి ఫిట్టింగ్ చేస్తే మ్యాక్సిమం అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏది ఉండదు. కానీ ఒకవేళ బై మిస్టేక్లో మన గాచారం బాగాలేకపోతే అందుకోసమే ఇక మీరు కూడా సిఎన్జి పెట్రోల్ తోటి సిఎన్జి తీసుకోవడం పక్కా షోరూమ్లో ₹1,00,000 ఇంకో 50,000 40,000 ఎక్కువైనా లేదు. ఇప్పుడు నేను ఎట్లాగా 60,000 పెడుతున్నా సిఎన్జికి, ఇంకో 40,000 మనకి కాదనుకుంటే 50,000 మనకి కాదనుకుంటే అలానే అయిపోయి ఫిట్టింగ్ దాంట్లోనే అయిపోయి బండికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా వారంటీ మొత్తం వాళ్ళే చూసుకుని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఏదైనా ఉంటే మళ్ళీ ఒక 40,000 50,000 సొంతంగా పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఎట్లా టైం వేస్ట్ చేయలేక ఈ 4-5 వేల కిలోమీటర్లకు పోయి రావాలని అన్నారు కదా సిఎన్జి అన్న, కొద్ది 8,000 తిరగని వెహికల్ చూద్దాం ఎట్లుందో చూసి మంచి కండిషన్ ఉన్న తర్వాత, కొన్ని ఫెయిల్ అయ్యేవి ఉన్నాయి కదా మంచిగా ఉన్న తర్వాత 5,000 తిరిగినాక మనకు అర్థమైతే బండి ఫ్రీ అవుతుంది. అప్పుడు మనం సిఎన్జి ఫిట్టింగ్ చేద్దాం అని చెప్పిండు. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం రేపన్నా ఎల్లుండి అనుకుంటా పొద్దుగానే గుజరాత్కి అయితే బయలుదేరదాం అనుకుంటున్నా. పోయి ఇంటీరియర్ డిజైనింగ్ ఒకటి మొత్తం టోటల్గా చేయించుకొని ఒక సిఎన్జి సిలిండర్ ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు మనం ప్లేస్ లీవ్ చేసుకుంటున్నాం అన్నట్టు. అంటే ఈ సిలిండర్ ఎంతవరకు ఉంటుంది, ఏ ఏరియా వరకు ఉంటుంది అనేది ఆ ప్లేస్ వరకు ఖాళీ ఉంచి చేపిద్దాం అనుకుంటున్నా. అందుకోసం గుజరాత్ అయితే వెళ్తున్నా. దగ్గర 1300 కిలోమీటర్లు అంటే ఎటు కాదన్నా కూడా ఒక 20 గంటల నుంచి మొదలు పెడితే 24 గంటల వరకు పట్టవచ్చు. సరిగా అది ఎన్ని గంటలైనా పట్టి పోదాం అనుకున్నాం. ఇంకా ఖచ్చితంగా నేను ఒక్కనే పోతున్నా. పోయే వ్లాగ్ కూడా పెడతా అండ్ అక్కడికి పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాం ఏంది అది కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఇంకోటి ఏంటంటే మన బండి నెంబర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, TG260337. మన బండి నెంబర్ ప్లేట్ కూడా వేయించేసినాం, నెంబర్ ప్లేటు. ఇంకా ఆర్సీ ఒకటి మన ఇంటికి వస్తుందంట పోస్ట్లో. ఆ పోస్టులు వచ్చిన తర్వాత చూద్దాం అంతే. మనది ఇంకోటి వచ్చేసి కిలోమీటరు 1350 అన్న కదా, గంతే ఉంది. దీన్ని చూసి ఏమంటే అన్న వద్దనా అని చెప్పిండు ఆయన. సారీ 1350 కాదు 1330. ఇక అదే కారణం సిఎన్జి ఆపడానికి. ఇక అందుకోసమే గుజరాత్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ గుజరాత్కి వెళ్ళే వ్లాగ్ కూడా పెడతా రైట్ చాలా. కానీ లాస్ట్ నేను చెప్పేది ఒకటే, మీరు కనుక పెట్రోల్ వెహికల్ తీసుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్తో పాటు సిఎన్జి షోరూంలో తీసుకొని బయట ఫిక్సింగ్ అస్సలు చేయించుకోకండి అనేది నా ఆలోచన. తర్వాత ఇక అది మీ ఇష్టం మీది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇంతవరకు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.